హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్. ఈరోజు కాబుల్ చనా చాట్ చేయబోతున్నా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కాబుల్ చనా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు ఈవినింగ్ మీరు చేసుకున్నట్లయితే మార్నింగ్ నానేస్తే ఈవినింగ్కి రెడీ అయిపోతుంది. సో కుక్కర్లో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మెత్తగైనంత వరకు, అంటే ఒక 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు బాగా కుక్ అవుతుంది. ఇవి కొంచెం డైజెషన్కి, చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా మనము ఇలాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. సో ఈ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ కూడా ఏం అవసరం లేదనమాట. ఇవి ఒక్కటి మనం ఉడకబెట్టుకుంటే మనము బౌల్లో ఇలాగా మనము చాట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ బౌల్లో తీసేసుకొని ఉప్పు, కారము ఇవన్నీ సరిపడా వేసుకోవాలి. ఒక స్పూన్ చాట్ మసాలా, దాని తర్వాత చిన్నగా ఒక ఆనియన్ అనమాట. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, చిన్నగా ఇలాగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్. దాని తర్వాత క్యారెట్ తురుముకున్నాను, ఒక క్యారెట్ తీసుకున్నాను. సో ఇలా తురుముకొని అందులో వేసేసుకోవాలి. దాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని తర్వాత లాస్ట్కి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కుకుంబర్, చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ చిన్నగా కట్ చేసుకున్నట్లయితే బాగా మిక్స్ అవుతుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి సో వాళ్ళకి బాగుంటుందన్నమాట. దాని తర్వాత ఒక హాఫ్ లెమన్ ఇక్కడ నేను పిండుకున్నాను. లెమన్ వేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కాబుల్ చనాలో మిక్స్ అయ్యేలాగా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. ఉప్పు, కారము, చాట్ మసాలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎటువంటి ఆయిల్ అవసరం లేదు, ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. మంచి హై ప్రోటీన్ కూడా, కాబుల్ చనా హై ప్రోటీన్ కదా, సో తినేయచ్చు. ఇలా మనకు రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత ఎమ్మీగా ఉందో. సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.